అందరికీ నమస్కారం. ఈరోజు మనం యేసు తుఫాను ఆపిన కథను వివరంగా తెలుసుకుందాం. ఇదొక సాధారణ చారిత్రక సంఘటన మాత్రమే కాదు, అడుగడుగునా ఎన్నో లోతైన అర్థాలు దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రయాణం. అసలా రోజు ఏం జరిగింది, ఆ పరిస్థితుల్లో వాళ్లు ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రకృతి భయంకరంగా మారినప్పుడు అసలు ఏం జరుగుతోంది? మామూలుగా అయితే ప్రకృతి అనగానే మనకు ఒక రకమైన ప్రశాంతత గుర్తొస్తోంది కదా. కాని అదే ప్రకృతి ఒక్కసారిగా తన ఉగ్ర రూపం చూపిస్తే, గాలి హోరుమంటూ సముద్రం అల్లకల్లోలంగా మాడిపోతే మన పరిస్థితేంటి? ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. ఈ కథలో జరగబోయేది ఎగ్జాక్ట్గా ఇదే. ఈ ప్రశ్నను కాస్త మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే మన ముందుకు వెళ్లే కొద్దీ దీనికొక అద్భుతమైన ఆన్సర్ దొరుకుతుంది. మొదటిది, పడవలో ప్రయాణం. అంతా చాలా ప్రశాంతంగా ఉన్న ఒకరోజు యేసు అలాగే ఆయన శిష్యులందరూ కలిసి ఒక పడవలో తమ జర్నీ స్టార్ట్ చేశారు. వాతావరణం చూస్తే భలే ఆహ్లాదకరంగా ఉంది. చుట్టూ నీరు, మృదువైన గాలి, అబ్బా, ఒక పర్ఫెక్ట్ ప్రశాంత వాతావరణమనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్లు తమ గమ్యస్థానం వైపు సాఫీగా ముందుకు వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఆ టైంలో యేసు పడవలో నిద్రపోతుండగా పడవ నీటిపై వెళుతున్నప్పుడు వచ్చే ఆ చిన్నపాటి కదలికలకు యేసు ఎంతో ప్రశాంతంగా, చాలా గాఢమైన నిద్రలోకి జారుకున్నారు. బయట ఉన్న ప్రశాంతతకు ఆయనలోని ఆ అంతర్గత శాంతికి భలే సింక్ కుదిరింది గదా. కాని ప్రకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఈ సైలెన్స్ అంతా రాబోయే ఒక పెను సవాలుకు ముందున్న నిశ్శబ్దం మాత్రమే అని అప్పటికి ఆ పడవలో ఉన్న ఎవరోకే తెలియదు. 2. అనుకోని పెద్ద తుఫాను. అంతే, అకస్మాత్తుగా పరిస్థితి మొత్తం తలకిందులైపోయింది. అసలు ఎవ్వరూ ఊహించని విధంగా వాతావరణం ఒకేసారి భయంకరంగా మారిపోయింది. అంత ప్రశాంతంగా ఉన్న సముద్రం మీద ఒక్కసారిగా ఎక్కడినుంచో నల్లకి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం ఎంత స్పీడ్గా చేంజ్ అయిపోయిందంటే ఆ పడవలో ఉన్నవారికి కనీసం ఊపిరి పీల్చుకునే టైం కూడా దొరకలేదు. మొత్తం ఆశ్చర్యం, భయం ఆవరించేలా ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఆ ప్రమాదం ఎలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిందో చూస్తే నిజంగా వణుకు పుడుతుంది. ఫస్ట్ గాలి చాలా బలంగా వీచింది. ఆ గాలి సౌండ్కే చెవులు గల్లుమనేలా ఉంది పరిస్థితి. ఇక సెకండు, ఆ గాలి దెబ్బకు రాక్షస అలలు పడవ మీదకు దూసుకురావడం స్టార్ట్ అయ్యాయి. ఇక మూడవది అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఆ అలల నీరు నేరుగా పడవలోకి రావడం మొదలైంది. చూస్తుండగానే పడవ సగం నీటితో నిండిపోతుంది. పడవ మునిగిపోవడానికి ఇక ఎంతో టైం లేదు. అదొక ప్రాణసంకటమైన పరిస్థితి. 3. భయపడిన శిష్యులు. ఒక్కసారి ఊహించండి, తామున్న పడవ నీటితో నిండిపోతుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో. యాక్చువల్లీ శిష్యులలో చాలామందికి సముద్ర ప్రయాణాల గురించి, తుఫానుల గురించి బాగా తెలుసు. కాని ఈ తుఫాను వాళ్ల అనుభవాన్ని, వాళ్ల అంచనాలను మించిపోయింది. పడవ మునిగిపోవడం పక్కా అని వాళ్ళకర్థమైపోయింది. కళ్ల ముందు మృత్యుము స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన భయాందోళనలు వాళ్ళని కమ్మేశాయి. ఇక ఏం చేయాలో పాల్పోని ఒక డెస్పరేట్ స్టేజ్కి వాళ్ళు చేరుకున్నారు. ఆ ఎక్స్ట్రీమ్ భయంలో వాళ్లకు మిగిలిన ఒకే ఒక్క ఆశ యేసు. ఏసయ్యా, మేము మునిగిపోతున్నాం అని తమ ప్రాణాలు దక్కించుకోవాలనే తపనతో చాలా బిగ్గరగా అరిచారు. అప్పటివరకు ఎంత గాఢనిద్రలో ఉన్నారో చూశాం కదా. ఆయనను అర్జెంటుగా మేల్కొల్పారు. ఆ అరుపులల్లో ఎంతటి నిస్సహాయత ఉందో, ఎంత భయముందో మనం స్పష్టంగా ఫీల్ అవ్వచ్చు. తమ సొంత బలం, అనుభవం ఏమీ పనిచేయదని రియలైజ్ అయిపోయి వాళ్లు పట్టుకున్న ఆఖరి ఆశ్రయమది. యేసు నిద్రలేచారు. ఎంతో ఆందోళనగా అరుస్తున్న శిష్యులను చూశారు. ఆ ఉగ్రరూపంలో ఉన్న సముద్రాన్ని, ఆ బలమైన గాలిని చూశారు. ఆయనలో ఎలాంటి కంగారూ లేదు, ఏమాత్రం భయం లేదు. అత్యంత అధికారంతో, గాలితో మరియు సముద్రంతో ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, శాంతించు. ఈ మాటలో ఉన్న శక్తి నిజంగా అపారం. సృష్టికర్త సృష్టికిచ్చిన ఒక పవర్ఫుల్ ఆర్డరిది. 4. శాంతించిన సముద్రం. ఆ ఒక్క మాటతోనే ఈ కథలో ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. యేసు ఆజ్ఞాపించిన వెంటనే మరుక్షణమే ఆ భయంకరమైన తుఫాను ఆగిపోయింది. సముద్రం పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. గాలి జస్ట్ ఊపిరి పీల్చుకున్నట్లుగా సైలెంట్ అయిపోయింది. అలలు శాంతించి నీరు అచ్చం అద్దంలా మారిపోయింది. ఇందాకటి ఆ భయానక వాతావరణం ఎక్కడికి పోయిందో ఇప్పుడంతా ఒక అంతులేని ప్రశాంతత నెలకొంది. అసలు ఈ అద్భుతమైన మార్పును ఒకసారి గమనించండి. కొద్ది క్షణాల క్రితం చూసిన గందరగోళం ఒకవైపు, పెద్ద తుఫాను, బలమైన గాలి. మరోవైపు రిజల్ట్ చూడండి, తుఫాను ఆగింది, ప్రశాంతమైన సముద్రం.
కేవలం ఒక్కటంటే ఒక్క క్షణంలో ఒకే ఒక్క మాటతో ఎన్నటి విరుద్ధమైన మార్పు జరిగిందో మనమిక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ఇది అక్షరాల విధ్వంసం నుండి సంపూర్ణ శాంతివైపు జరిగిన ప్రయాణం. మరి ఇంతటి అద్భుతాన్ని కళ్ళార చూసిన శిష్యులు ఎలా స్పందించారు? ఒక నిమిషం క్రితం ప్రాణాలు పోతాయని భయంతో వణికిపోయిన శిష్యులు ఇప్పుడు అసలు ఏమవుతోందో అర్థం కాని ఒక మాయలో ఉండిపోయారు. ప్రాణభయం పోయింది, దానికి బదులు ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఈ సడన్ చేంజ్కి వాళ్ల మైండ్ ఎలా రియాక్ట్ అయ్యుంటుందంటారు? వాళ్ళ రియాక్షన్ ఇదే. గాలి, సముద్రం కూడా ఆయన మాట వింటున్నాయి. ఈ మాటలు వాళ్ళు అత్యంత ఆశ్చర్యంతో అన్నారు. అప్పటిదాకా ఉన్న భయం కాస్త ఇప్పుడు పూర్తిగా విస్మయంగా మారిపోయింది. ప్రకృతిలోని అత్యంత బలమైన శక్తులైన గాలి, సముద్రం కూడా ఒక వ్యక్తి ఆజ్ఞకు వెంటనే తల వంచడం వాళ్లు తమ జీవితంలో ఎన్నడూ చూసి ఉండరు. ఆయన అధికారానికి ఆ ప్రకృతి శక్తులు కూడా లోబడటం చూసి వాళ్లు లిటరల్గా అవాక్కయ్యారు. 5. కథలోని ముఖ్యమైన నీతి. ఇలాంటి ప్రతి కథ వెనక మన జీవితాలకు అప్లై చేసుకోగలిగే ఒక బలమైన సందేశం ఉంటుంది కదా. ఈ సంఘటన మనకు నేర్పుతున్న లోతైన పాఠమేంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని కేవలం ఒక చారిత్రక అద్భుతంగా మాత్రమే కాకుండా మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లకు ఇది ఎలా దారి చూపుతుందో మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అసలైన కీలకమైన పాయింట్ ఏంటంటే నీతి. భయ సమయంలో యేసును నమ్మాలి. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు అనుకోని తుఫానులు వస్తుంటాయి. ఏవో సమస్యలు, ఆందోళనలు మనల్ని ముంచేస్తున్నట్లు అనిపించవచ్చు. అలాంటి భయంకరమైన సమయాల్లో కేవలం ఆ పరిస్థితులను చూసి భయపడిపోకుండా పూర్తి నమ్మకంతో మనం ఆశ్రయించాల్సిన ఒక శక్తి ఉందని ఈ కథ మనకు బలంగా చెబుతోంది. మన చుట్టూ ఉన్న కల్లోలాలను శాంతింపజేసే అధికారమున్నప్పుడు భయం స్థానంలో నమ్మకాన్ని ఉంచడమే మనం చేయవలసిన పని. మరిప్పుడొకసారి ఆలోచించండి. మీ జీవితాల్లో ఎదురయ్యే తుఫానులను ఎదురించేంత దృఢమైన నమ్మకం మీలో ఉందా? ఈ లోతైన ఆలోచనతో మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.